ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ ఏవైతే ఉన్నాయో 2600 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 9th May 2025. 29th May 2025 లాస్ట్ డేట్ అనమాట. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉన్నదో సర్కిల్ వచ్చేసరికి అమరావతి అనమాట. దీనికి సంబంధించి లాంగ్వేజ్ అనేది తెలుగు లేదా ఉర్దూ అనేది కంపల్సరీగా అయితే రీడ్ రైటింగ్ అండ్ అండర్స్టాండింగ్ అయితే వచ్చి ఉండాలి. అలాగే 180 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే హైదరాబాద్కి సంబంధించి సర్కిల్ తెలంగాణ అనమాట. దీనికి కూడా తెలుగు ఉర్దూ అయితే ఇచ్చారు లాంగ్వేజ్. ఇక్కడైతే 230 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి అక్రాస్ ఇండియా అయితే మనకి 2600 వేకెన్సీస్ అయితే ఇక్కడ నోటిఫై చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట, చెక్ చేసుకోవచ్చు. ప్లస్ దీనికి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది 4 స్టెప్స్లో అయితే ఉంటుంది అనమాట. ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఇంకా స్క్రీనింగ్ అండ్ ఇంటర్వ్యూ అనమాట. తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ప్రాసెస్కి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉందన్నమాట. గతంలో మీరు IBPSకి రిజిస్టర్ అయినప్పటికీ కూడా ఇక్కడైతే మీరు ఫ్రెష్గా అయితే రిజిస్టర్ అయితే అవ్వాలి అందరూ కూడాను. ప్లస్ ఇక్కడ మనకి 6 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, అలాగే ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, డీటెయిల్స్ అనమాట, ప్రీవ్యూ చెక్ చేసుకోవాలి, ఇంకా అదర్ అప్లోడ్స్ సెక్షన్ అయితే ఉంటుంది. లాస్ట్లో మనం ఫీజు అయితే పే చేసుకోవచ్చు. స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా మనం ఇక్కడ ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఫోటో ఐడి ప్రకారం మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషను, మిడిల్ నేమ్ కన్ఫర్మేషను, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషను, ఈ రకంగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు అనమాట. లాస్ట్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ మార్క్ ఒకదానికే ఉంది అనమాట. 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే మీ ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు ఫస్ట్ నేమ్ ఫీల్డ్లో. అయితే ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే చూపెడతారనమాట, చెక్ చేసుకోవచ్చు. ఫోటో ఐడి ప్రకారం ఉన్నదా లేదా అనేది. ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంది ఎంటర్ అయితే చేసుకోవాలి. సెకండ్ టైం పైన ఇచ్చిన నెంబర్ కన్ఫర్మ్ చేయాలి కింద. అలాగే సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్లు అనమాట. ఇంకా ఈమెయిల్ ఐడి, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంది ఎంటర్ చేయాలి. డొమైన్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, జీమెయిల్ ఏంటి అనేది. అలాగే పైన ఇచ్చినటువంటి ఈమెయిల్ సేమ్ ఈమెయిల్ ఐడి అనమాట, విత్ డొమైన్ కింద ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అనమాట, డిస్ప్లే అవుతున్నది, నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట. సో కిందకి రావాలి, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. అలాగే అక్కడ అంటే స్కాన్ కాపీ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి బ్రౌజ్ అని చెప్పేసి. తర్వాత లైవ్ ఫోటో కూడా మనం ఇక్కడ క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్యాప్చర్ ఫోటో అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మీ యొక్క పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ మీ యొక్క వెబ్ క్యామ్ని అయితే ఎలో అనాలన్నమాట, అంటే ఎలో అయితే చేసుకోవాలి. తర్వాత క్యాప్చర్ చేసుకోవాలన్నమాట ఫోటోగ్రాఫ్ని. లేదంటే మీరు కనుక ఒకవేళ మొబైల్ ద్వారా కనుక చేస్తామంటే QR కోడ్ ద్వారా కూడాను జనరేట్ చేసుకొని ఇక్కడ క్లిక్ హియర్ టు స్కాన్ అంటే అది స్కాన్ అవుతుంది అనమాట. ఎలాగైనా చేసుకోవచ్చు. ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి, నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ప్లస్ మన ఫోటోగ్రాఫ్ దానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్. దీని మీద క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. మనకి ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు 4.5 into 3.5 సెంటీమీటర్స్ ఉండేలాగా కొంచెం లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని JPG ఫార్మాట్లో 20 to 50 KB వరకు సైజ్ అనేది అలౌ అయితే చేస్తుంది అనమాట. సో ఆ ప్రకారం మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సిగ్నేచర్కి సంబంధించి అయితే మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని దానిని అంతవరకు స్కాన్ చేసుకొని 10 to 20 KB మధ్య JPG ఫార్మాట్లో అది కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మీరు సర్కిల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ థర్డ్ ట్యాబ్లో సర్కిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. అక్కడ అమరావతికి సంబంధించి తెలుగు లేదా ఉర్దూ అనేది మనకి ఇచ్చారనమాట. అలాగే హైదరాబాద్కి సంబంధించి కూడా తెలుగు ఉర్దూ అయితే వస్తుంది. సపోజ్ మీరు ఇక్కడ అమరావతి సెలెక్ట్ చేస్తే మనకి తెలుగు అయితే వస్తుంది, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు 10th లేదా ఇంటర్మీడియట్లో ఈ యొక్క తెలుగుని చదువుకొని ఉంటే కనుక ఒక సబ్జెక్ట్ ప్రూఫ్ మీ దగ్గర ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే మీకు కేటగిరీ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. జనరల్, EWS, OBC అని SC ST. ఇదైతే మనం తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేయగానే మీకు ఒక నోట్ అయితే వస్తుంది అనమాట.
ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మీరు కనుక ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ ఎన్సీ అంటే నాన్ క్రీమీ లేయర్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీకు 1 ఏప్రిల్ 2025 తర్వాత తీసుకున్న లేదంటే రెన్యువల్ అయినటువంటి ఈ యొక్క ఓబీసీ ఎన్సీఎల్ లేదంటే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ కేటగిరీ వాళ్ళు అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే వాళ్ళకి ప్రూఫ్ అయితే చూపించాలన్నమాట. సో ఓకే అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ సబ్ కేటగిరీ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీ యొక్క మనకి ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఇది అడుగుతుంది, ఎంటర్ అయితే చేసుకోవాలి, మిగతా వాళ్ళకైతే ఉండదు. సో ఇక కిందకైతే రావాలి. ఇక్కడ నేను పైన ఓబీసీ ఇచ్చాను కాబట్టి ఇక్కడ నాకు ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ 1/4/2025 తర్వాత తీసుకున్నటువంటి ఎన్సీఎల్ అయితే కావాలని చెప్పేసి ఇక్కడ టిక్ అయితే పెట్టాలన్నమాట, మన దగ్గర ఉన్నది అని చెప్పేసి. ప్లస్ అలాగే ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అయితే ఎస్ పెట్టాలన్నమాట, లేకపోతే నో పెట్టాలి. ఇంకా కూడా కిందకు వచ్చేసి ఇది కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. మిగతా కాలమ్స్ అన్ని మనం టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇంకా రిలీజియన్, ఈ యొక్క రిలీజన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. హిందూ అన్నీ అయితే వస్తాయి అనమాట. అలాగే ఇక్కడ హిందూ పెడితే కనుక ఇక్కడ నో అయితే పెట్టుకోవాలి, మిగతా వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి మైనారిటీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇంకా ఎక్సైజ్ అనేది ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మీరు కనుక ఈ యొక్క సబ్సిడరీస్ ఆఫ్ ఏదైనా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో కనుక మీరు వర్క్ చేస్తూ ఉంటే ప్రస్తుతం ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఎస్బీఐకి సంబంధించి మీరు కనుక క్లరికల్ క్యాడర్ లేదంటే సూపర్వైజరీ క్యాడర్లో కనుక మీరు వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా మీరు గతంలో కనుక ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదంటే అసోసియేటెడ్ బ్యాంక్స్లో కనుక మీరు కాంట్రాక్ట్ బేసిస్లో కానీ ఏదైనా వర్క్ చేసి ఉంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది పెట్టాలన్నమాట. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మీరు గతంలో క్లరికల్ క్యాడర్లో వర్క్ చేసి రిజైన్ చేస్తుంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడాను మీ మీద ఏదన్నా అడ్వర్స్ రిపోర్ట్స్ ఏదన్నా ఉంటే కనుక గతంలో ఎస్ పెట్టుకోవాలి. జనరల్గా ఎవరికి ఉండదు కాబట్టి ఇదైతే నో అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీరు ఏదైనా బ్యాంక్కి డిఫాల్ట్ ఏంటంటే లోన్స్ తీసుకొని కట్టకుండా అలాగే ఏదైనా మీ మీద ఏదన్నా కనుక డిఫాల్ట్ రిపోర్ట్స్ ఏదైనా ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. జనరల్గా ఎవరికి ఉండవు, నో అయితే పెట్టుకోవచ్చు. ఇంకా కూడా ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. మీరు సపోజ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇస్తే కనుక మనకి అనంతపురం, గుంటూరు, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం అనేది వస్తున్నాయి అన్నమాట. అలాగే ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేస్తే కూడా మనకి ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇలా అయితే వస్తే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అక్కడైతే ఎగ్జామ్ అయితే జరుగుతుంది అనమాట. ఫోటో ఐడి ప్రూఫ్ కోసం ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. చేస్తే ఇక్కడ మనకి పాస్పోర్ట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్ అనమాట, ఫోటోగ్రాఫ్ ఉన్నటువంటిది. ఇంకా ఫోటో ఐడి ఇష్యూడ్ బై ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్ ఏదైనా కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఆధార్ ఇస్తే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అయితే మనం దీని మీద ఉన్నటువంటి నేమ్ అనేది మనం యొక్క ఫస్ట్ స్టెప్లో ఎంటర్ చేసినటువంటి యొక్క అప్లికేషన్లో ఉన్నటువంటి నేమ్తో మ్యాచ్ అయ్యేలాగా అయితే చెక్ చేసుకోవాలి. దాన్ని మన ఎగ్జామినేషన్కి ఇంటర్వ్యూకి క్యారీ అయితే చేసుకోవాలి. అదైతే మీరు జాగ్రత్తగా చూసుకొని మీ నేమ్ కరెక్ట్గా ఉన్నది ఏదైతే ఉందో ఆ కార్డు సెలెక్ట్ చేసుకొని ఆ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి ఫస్ట్ మంత్, ఇయర్, తర్వాత డే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మనకి 30/4/2025కి మీ ఏజ్ ఏదని చూపిస్తుంది అనమాట, చెక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి 30/4/2025కి 21 నుంచి 30 సంవత్సరాలు అంటే 21 to 30 ఇయర్స్ మధ్య అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీరు బారన్ అయ్యి ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ప్లస్ మన 30/4/2004 అనమాట. అలాగే 1/5/1995 ఈ 2 డేట్స్ మధ్య కనుక జనరల్ క్యాండిడేట్స్ బారన్ అయ్యి ఉంటే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఈ 2 డేట్స్ కూడా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ రిలాక్సేషన్, ఓబీసీ ఎన్సీల వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి యాజ్ యూజువల్గా ఇది అప్లికబుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు కనుక ట్విన్ బ్రదర్స్ సిస్టర్స్ అయితే కనుక ఎస్ పెట్టాలి, కమలలో అనమాట. ఎస్ పెడితే కనుక వాళ్ళ నేమ్స్ అలాగే వాళ్ళ మేలా ఫీమేలా అనేది మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇంకా మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, వీడోరా, డైవర్సల్, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఎంటర్ చేసుకోవాలి. ఇంకా కూడా కరెస్పాండెన్స్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, అలాగే స్ట్రీట్,
డిస్ట్రిక్ట్ అనమాట మీ యొక్క అడ్రస్లో నుంచి. కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా అనమాట. అలాగే పిన్ కోడ్ కూడా మీరు మెన్షన్ చేయాలి. ఇంకా కూడాను కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఇవి కూడా ఫిల్అప్ అయిపోతాయి అన్నమాట ఆటోమేటిక్గా. ఫ్రెండ్స్ ఇక్కడ జిఎస్టీ ఇన్వాయిస్ కోసం ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. కరస్పాండెన్స్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫీజుకి సంబంధించి జనరల్ క్యాండిడేట్స్కి 750 రూపీస్ అనమాట. ఫ్రెండ్స్ అదే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే నిల్ అనమాట, ఫీజు అయితే లేదు. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి మాత్రమే 750 రూపీస్ అయితే మీరు లాస్ట్ స్టెప్లో అయితే ఫీజు అయితే పే చేసుకోవచ్చు. వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే రెక్టిఫై చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట. అలాగే మనకి మెడికల్లో ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంటెంట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే ఇక్కడ దీనికి ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా అయితే కావాలన్నమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. పోస్ట్ క్వాలిఫికేషన్ అంటే మీకు డిగ్రీ అయిన తర్వాత అంటే 30/4/2025కి యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఎనీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదంటే కనుక ఎనీ రీజనల్ రూరల్ బ్యాంక్ అనమాట. వాటిల్లో మీకు ఎక్స్పీరియన్స్ 2 years ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. మిగతా వాళ్ళకి అవకాశం అయితే లేదనమాట. సో జాగ్రత్తగా అయితే మీ దీనిని గమనించి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఇక గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఇక్కడ ఆర్ట్స్ బిఏ వాళ్ళు అయితే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, బీకామ్ వాళ్ళు అయితే కామర్స్ తీసుకోవాలి, బీఎస్సీ వాళ్ళు సైన్స్, అలా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ బీబీఏ బీసీఏ ఇక్కడ లేనిది ఏదైనా ఉంటే అదర్స్ అనేది ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీలో మీరు ఇదైతే చేశారు అనేది గ్రాడ్యుయేషన్ చేయాలి. డేటా ఇదనమాట, డేట్ అనమాట, ఎప్పుడు మీరు పాస్ అయ్యారనేది, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది మెన్షన్ చేయాలి. క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్, ఇంకా ఇంటిగ్రేటెడ్ డ్యూల్ డిగ్రీ ఎవరైనా చేస్తుంటే మెన్షన్ అయితే చేసుకో. పీజీ ఉంటే మీ పీజీ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదనమాట. ఇంకా 2 years ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ అనమాట. 30/4/2025కి ఒక ఆఫీసర్గా మీరు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకు లేదంటే కనుక రీజనల్ రూరల్ బ్యాంకులో కానీ వర్క్ చేసి ఉండాలి. కంపల్సరీగా ఎస్ పెట్టాలన్నమాట. నో పెడితే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదు. సో ఈ వేకెన్సీస్ అనేది ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి మాత్రమే, ఫ్రెషర్స్కి అయితే కాదనమాట. సో జాగ్రత్తగా ఇది గమనించి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్, మీరు ఏ బ్యాంకులో అయితే వర్క్ చేశారు, ఏ పోస్ట్ చేశారో, ఎప్పటి నుంచి ఎంతవరకు మీ యొక్క డ్యూటీస్ ఏంటనేది మెన్షన్ చేయాలి. ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉన్నారా అయితే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. సో ఇక్కడ కిందకైతే రావాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఈ వేకెన్సీస్కి సంబంధించి సిబిఓకి సంబంధించి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎస్ పెట్టుకోవచ్చు. వాళ్ళైతే ఏ స్టేట్లో ఎక్కడ మీకు ఆ యొక్క ట్రైనింగ్ కావాలనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. స్టేటు అలాగే సెంటర్ అనమాట. ఒక లాంగ్వేజ్ కంపల్సరీగా మీరు వచ్చి ఉండాలి. తెలుగు మాత్రం కంపల్సరీగా వచ్చి ఉండాలి. మనకి మన రీజియన్కి మన సర్కిల్కి సంబంధించి టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంగ్లీషు హిందీ కూడా వచ్చి టిక్ ఆన్ చేసుకోవాలి. వ్యాలిడేట్ చేయాలి. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ ప్రివ్యూ అయితే కనపడుతుంది అనమాట, చెక్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే అగ్రీ అని చెప్పేసి కంప్లీట్ చేసుకోవాలి. లేకపోతే బ్యాక్ అయితే వెళ్ళొచ్చు అనమాట. ఎడిట్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే కంప్లీట్ అయితే చేసుకోవాలి. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. ఫ్రెండ్స్ ఇక్కడైతే అప్లోడ్స్ సెక్షన్ అనమాట. మీరు ఇక పీడిఎఫ్లో అయితే అప్లోడ్ చేసుకోవాలి. మొదట అయితే ఐడి ప్రూఫ్, మీరు అక్కడ ఏదైతే ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదనేది అది ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి పీడిఎఫ్లో. అలాగే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం మన 10th క్లాస్ కానీ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఈ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. జాబ్ ప్రొఫైల్ అది కూడా పీడిఎఫ్లో ఎగ్జిస్టింగ్ లేదంటే ప్రీవియస్ జాబ్ సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా బ్రీఫ్ రెజ్యూమ్ అంటే బయోడేటా అనమాట. దాంట్లో ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ అన్నీ కూడా ఉండాలి, అప్లోడ్ చేయాలన్నమాట. ఇంకా కూడా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అంటే డిగ్రీకి సంబంధించినటువంటి ఆ యొక్క మార్క్ షీట్ కానీ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనమాట. లేకపోతే అపాయింట్మెంట్ లెటర్ కానీ ఇంకా జాబ్ ఆఫర్ లెటర్ కానీ ఏదైనా పర్వాలేదు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫామ్ 16 లేదంటే ఇక్కడ శాలరీ స్లిప్ అనమాట. అన్నిటికీ స్టార్ మార్క్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా మనం ఫామ్ 16 పీడిఎఫ్, శాలరీ స్లిప్ పీడిఎఫ్, అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనమాట, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అన్నీ అప్లోడ్ అయితే చేయాలి. సెక్యూరిటీ కూడా ఎక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. గైడ్లైన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మీరు ఇంప్రెషన్ చేసుకొని లెఫ్ట్ థంబ్తో
దాని అయితే మనం స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. లెఫ్ట్ థంబ్ అనేది బ్లాక్ లేదా బ్లూ ఇంక్తో మనం చేసుకోవచ్చు. జేపీజీ ఫార్మాట్ 20 నుంచి 50 KB వరకు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కూడాను మీ నేమ్ అయితే రాసుకొని హియర్ బై డిక్లేర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్, ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా మీరు రాసుకొని ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో కింద మీరు సైన్ చేసి అంతవరకు స్కాన్ చేసుకొని 50 to 100 KB మధ్య అది కూడా మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదనమాట. జనరల్ క్యాండిడేట్స్కి 750 రూపీస్ అయితే చూపిస్తుంది. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ ఏదైనా మనం ఒక గేట్వే ద్వారా ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. దానికైతే మనకి 13 జూన్ 2025 దాకా టైం అయితే ఇచ్చారు.